చేసిన వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తేనో లేకపోతే ఉరి తీస్తేనో కానీ మన దేశంలో ఇక మీద ఈ అత్యాచారాలు, ఈ మానభంగాలు, అదే విధంగా ఈ హెరాస్మెంట్లు అయితే ఆగవు. ఈ రోజు మన దేశంలో ఒక మహిళా ఎస్పీ గారిని హెరాస్మెంట్ చేస్తున్నారంటే ఇంతకు మించిన దారుణమైన స్థితి అయితే ఇంకేమైతే ఉండదు. ఈరోజు ఒక బీహార్లో ఒక సామాన్యమైన ఒక 16 సంవత్సరాల అమ్మాయిని 5 చేసి చంపేస్తే కేసుకు సంబంధించిన విచారణ ఎంత దారుణంగా జరుగుతుందో మీరే ఒకసారి చూడండి. మరి ఇంత దారుణమైన స్థితిలో మన దేశం ఉందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం అయితే ఇంకేముండదు. ఈరోజు ఎవరైతే రేపులు చేసి మానబంధాలు చేశారో వాళ్ళకి విఐపి హోదాలు, అదేవిధంగా వాళ్ళకి మన రాజ్యసభలో, మన పార్లమెంట్లో ఎంతో ఉన్నతమైన ప్లేస్లు ఇచ్చి వాళ్ళని విఐపి ప్రొటెస్టుల్లో వాళ్ళనైతే తిప్పుతున్నాము. ఈరోజు ఎవరైతే రేపులకి, అత్యాచారాలకి గురయ్యారో వాళ్ళందరూ కోర్టు మెట్ల చుట్టూ న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాము. చిన్న చిన్న పిల్లలు కూడా అతి దారుణంగా ఈరోజు అత్యాచారం చేస్తున్నారని మన దేశం ఎంత డెవలప్మెంట్ అవుతుందో మనమే అర్థం చేసుకోవాలి. ఇక మీదనైనా సరే మన దేశ న్యాయస్థానం ఎవరైతే రేప్ చేశారో, వాళ్ళు రేప్ చేసినట్టు 100% ప్రూవ్ అయిందో అటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద, లేకపోతే వాళ్ళకి ఇమ్మీడియట్ ఉరిశిక్ష వేస్తేనో ఇక మీదనైనా ఇటువంటి అత్యాచారాలు, మానబంధాలు అయితే జరగటం అయితే ఆగిపోతాయి.